అత్యాధునిక వైద్య ప్రమాణాలు పాటిస్తూ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ తో తాడేపల్లిలో మెడ్స్టార్ హాస్పిటల్స్ ను ప్రారంభిస్తున్నట్లుగా హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలోని తొలిసారిగా 7M20 హైబ్రిడ్ క్యాథ్ ద్వారా అత్యాధునిక 3D ఇమేజింగ్, తక్కువ రేడియేషన్ సాంకేతికతతో కూడిన హైబ్రిడ్ ప్లాట్ఫామ్ ద్వారా గుండె, రక్తనాళాలు, ఎండో వ్యాస్కులర్ సంబంధిత క్లిష్టమైనటువంటి శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని వారు తెలిపారు. తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రఫీ సిస్టమ్, రియల్ టైంలో హెరిజులేషన్, 3D హార్ట్ హాల్, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్ కు ఖచ్చితమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఏ ఆధారిత హై స్పీడ్ సిటీ ఇమేజింగ్, ఆధునిక అల్ట్రాసౌండ్ స్కాన్, ఎండోస్కోపీ, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ, పల్మనాలజీ విభాగాల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. తమ హాస్పిటల్ ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నట్లుగా వారు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విజయ్ చైతన్య, నేను కార్డియాలజిస్ట్ని. మేము ఈ హాస్పిటల్ స్థాపించిన ఉద్దేశము ఏదో ఒక హాస్పిటల్ లాగా కాకుండా ఒక హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఎందుకు మేము ఈ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ అంటున్నామంటే, ఇది ఒక సిస్టమే కాకుండా, అంటే మనం ఇప్పుడు క్యాత్ ల్యాబ్ తీసుకున్నాం, మనం ఒక యాంజియోప్లాస్టీతోనే పరిమితం అయ్యే టైపు క్యాత్ ల్యాబ్స్ కాకుండా 3D యాంజియోగ్రామ్, 3D వెసల్ రీకన్స్ట్రక్షన్, సిటీ క్యాత్ ల్యాబ్లోనే సిటీ చేయగలిగే మిషను, ఇవన్నీ ఏంటంటే సదుపాయాలు మనం కేవలం ఢిల్లీలోనో ముంబైలోనో చూసే సదుపాయాల్ని మన విజయవాడకి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సిటీ స్కాన్ తీసుకుంటే మాకు కార్డియాక్ ఏఐ ఎనేబుల్డ్, ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిటీ స్కాన్తో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ రంగంలో అలా. ఇప్పుడు మనం ఓటీస్ తీసుకుంటే మనం అత్యాధునికమైన ఇంటర్నేషనల్ స్థాయి ఓటీస్తో, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంటే అన్ని రకాలైన డయాలసిస్ మిషన్స్, సిఆర్ఆర్టీ సదుపాయాలతో, పల్మనాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది మన ఏరియాలో కొత్తగా మొదలు పెడుతున్నాం. ఈ డిపార్ట్మెంట్ కూడా మన క్రయోథెరపీతో లంగ్స్ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా చికిత్స చేయగలిగే విధంగా సిస్టమ్ కూడా మనకు ఐసీయూస్లో కూడా ఎలా తీసుకున్నామంటే, ప్రతి ఒక్క పేషెంట్ డేటా కూడా మనం సెంట్రలైజ్డ్ డేటా, మన ఓపీలో కూర్చున్నా, నేను ఇంట్లో కూర్చున్నా, ఏదన్నా పేషెంట్కి ఒక బీపీ డ్రాప్ అవుతున్నా, ఒక మన ఈ ఆక్సిజన్ శాతంలో తేడా వచ్చినా వెంటనే మన మొబైల్కి అలర్ట్స్ వచ్చే విధంగా ప్రతి మిషను కూడా ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయ్యే విధంగా గార్డియన్ సాఫ్ట్వేర్ అనేది. నమస్తే అండి, నేను డాక్టర్ పివి నరేష్ కుమార్. నేను కార్డియోథొరాసిక్ సర్జన్. నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలోని ట్రైనింగ్ అయ్యి, దాని తర్వాత హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, ఇంకా ఔటిక్ అన్యూరిజం సర్జరీ, ఇవన్నీ కూడా జర్మనీలోని చెన్నైలోని ట్రైనింగ్ అయ్యాను. అయితే మెడ్స్టార్ హాస్పిటల్స్ తోటి మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విజయవాడలో మనం సిటీ సెంటర్లో నడుస్తుంది. అయితే నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు చైతన్య గారు నాకు ఏమైనా హై రిస్క్ కేసులు, కొన్ని మినిమల్ ఇన్వేజివ్ కేసులు అంటే పిలిచేవారు. వచ్చి నేను ఇక్కడ ఆపరేషన్ చేసి అప్పుడు వెళ్ళేవాళ్ళని. అలాగా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్నది మనకి విజయవాడలో అసలు ఉండేది కాదు, నెమ్మదిగా మనమే ఇంట్రొడ్యూస్ చేసాం. అయితే ఈ లాస్ట్ మనం 3 నెలల నుంచి నేను రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, హై రిస్క్ సర్జరీ, కారోనరీ ఎండాట్రెక్టమీ అంటాం. ఎండాట్రెక్టమీ అంటే ఇప్పుడు రక్తనాళాలు ఏదైతే మనం అప్పుడప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోతాయండి. అప్పుడు ఆ పేషెంట్కి హార్ట్ ఫంక్షన్ బాగున్నప్పుడు ఆ పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళం లోపల ఉన్న కాల్షియం అంతా కూడా తీసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఒక రక్తనాళాన్ని మళ్ళీ దాన్ని ఒక సెపరేటర్ ఛానల్గా తయారు చేసి ఆ సర్జరీ కూడా ఇక్కడ చేసాము. ఈ చేసిందంతా కూడా చాలామంది పేషెంట్స్ తెలుసుకొని, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను పనిచేసిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్లు నాకు ఫోన్ చేసి మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మొన్న ఒక పేషెంట్ ఏమో వచ్చి ఒరిస్సా నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అంటే మనం ఇక్కడ ఎంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అయితే, మా ఆపరేషన్ థియేటరు ఎలాగుందంటే ఎనీ టైప్ ఆఫ్ హార్ట్ సర్జరీ, ఏ హార్ట్ సర్జరీ అయినా మా దగ్గర 2 ఎక్మో మిషన్స్ ఉన్నాయి. అంటే ఒక పేషెంట్కి సపోజ్ మనం ఎక్మోలో పెట్టామనుకోండి, ఏదో కారణంగా స్టాండ్ బైగా కూడా ఒక ఎక్మో మిషన్ ఉంది. మనం ఒక
మొన్న ఒక పేషెంట్ కొంచెం హై రిస్క్ పేషెంట్ ఉంటే ఆయన ఎక్కువ మీద పెట్టి పేషెంట్కి చాలా చింత. డాక్టర్ రమేష్ అండి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఇక్కడ మెడ్స్టార్ హాస్పిటల్స్లో నేను నిజామ్స్లో కంప్లీట్ చేశాను. 10 ఇయర్స్గా నేను విజయవాడలోనే వర్క్ చేస్తున్నాను. కామినేని హాస్పిటల్స్, రమేష్ హాస్పిటల్స్లో చేశాను. ఇప్పుడు మెడ్స్టార్ జాయిన్ అయ్యాను. సో మన దగ్గర స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డయాలసిస్ మెషిన్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ డయాలసిస్, సిఏపిడి, ట్రాన్స్ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఎండ్ టు ఎండ్ కేర్. ఇక నెఫ్రాలజీలో మన దగ్గర చేయంది ఏది లేదు అనేది. మన ఐసీయూస్ కూడా చూసుకుంటే క్రిటికల్ కేర్లో వీ హ్యావ్ ఏ 60 bedded ICU, అంటే 50 to 60 bedded ICU ఉంది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఒక 7 beds మాత్రం ఎక్స్క్లూజివ్ పాజిటివ్ ప్రెషర్ ICUs, అంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి మాత్రమే ఒక ICU బిల్డ్ చేశాను అనమాట సపరేట్గా. సో ఇందులో కూడా ఈ ఫెసిలిటీస్లో కూడా వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే మనకి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏది అడ్వాన్స్డ్ ఉన్నా సరే అది మనం మన ఐసీయూలో అవైలబుల్ ఉంచామన్నమాట. సో ఈ ఫెసిలిటీ మాత్రం నాకు తెలిసి ఈ కోస్టల్ ఆంధ్రాలోనే కాదు, కంబైన్డ్ ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ అండ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే ఇక్కడ నుంచి పేషెంట్ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఇంక్లూడింగ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఇంకెక్కడైనా సరే ఏదైనా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అంటే అది మన దగ్గర మనం అవైలబుల్ చేస్తున్నాం అనమాట. సో ఈవెన్ బెడ్స్ కానీ వాట్ ఎవర్ ఐసీయూ ఫెసిలిటీ కానీ యూ ఆల్ కెన్ విజిట్ అండ్ సీ ద ఐసీయూస్ ఆల్సో వన్స్. సో మీకు కూడా అర్థమవుతుంది ఎంత లార్జ్ స్కేల్, ఎంత ఎండ్ టు ఎండ్ కేర్ ప్రొవైడ్ చేయగలిగే మెషినరీ కానీ ఇవన్నీ పెట్టుకున్నాము. ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా మా విజయ్ చైతన్య గారు కార్డియాలజిస్టు, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, నరేష్ గారు కార్డియోథొరాక్స్ సర్జన్. ఆయన 20 సంవత్సరాలు అపోలో హైదరాబాద్లో చేసి ఇక్కడికి వచ్చారు మంచి ఎక్స్పీరియన్స్తో. ఆయన మన కార్డియాలజీ డైరెక్టరు. మన నెఫ్రాలజిస్టు రమేష్ గారు, ఆయన 10 years ఎక్స్పీరియన్స్తో ఈ హాస్పిటల్లో చేరుతున్నారు. మెయిన్ ఈ హాస్పిటల్ మనకి రేపు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ వార్డు ఒకటి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓటీ థియేటర్కి ఇది మనకి కోస్టల్ ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుందని మేము భావిస్తున్నాము. మిగతా అన్ని సదుపాయాల్లో కూడా అందరికీ ప్రజలకి చాలా అందుబాటులో చక్కగా వైద్యం చేయబడుతుందని మేము ఆశిస్తున్నాము. ఆ విధంగా అందరికీ ఈ 5-6 జిల్లాలకి అందరికీ సేవలు అనేది మీ ముందుకి ఏమీ పెద్ద ఇది లేకుండా జాగ్రత్త వహించి మా డాక్టర్లు అందరూ చక్కగా చేసి మీ ముందు ఉంటామని చెప్పి